హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో కరాచీ హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ షాప్లో దొరికే ఈ స్వీట్ని మన ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని లూజ్గా ఫామ్ అయ్యేలా కలుపుకోవాలి. గడ్డలు లేకుండా చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. అందులోకి 1 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి పంచదార పాకానికి రానవసరం లేదండి. వేళ్ళతో పట్టుకునేటప్పుడు వేళ్ళకు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా యాలకుల పౌడర్. ఇప్పుడు అందులోకి కొద్దిగా కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ మాత్రమే. మనకి కలర్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి మనం ముందుగా కలిపి తీసుకున్న కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ని వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. అసలు కలపడం ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, బట్ ఇక్కడే కొద్దిగా కలుపుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా అలా కలుపుతూనే ఉండాలి మొత్తం అంతా అయ్యే వరకు. వాటర్ మొత్తం అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే వాటర్ మొత్తం అందులో డ్రై అయిపోయినాక కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటుంది ఆ స్వీట్. చూసారు కదా, ఆ విధంగా వాటర్ మొత్తం డ్రై అయిపోయినాక మీకు ఇష్టం ఉంటే నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. జీడిపప్పు, బాదం. జీడిపప్పును డైరెక్ట్గానే వేసేసుకోవచ్చండి, వేయించకుండానే. ఆ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోండి. అంతే అండి, కరాచీ హల్వా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ మొత్తం అంతటినీ కూడా ఒక బౌల్లోకి నెయ్యిని అప్లై చేసుకుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న మొత్తం అంతటినీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా గార్నిషింగ్ కోసం జీడిపప్పు, బాదంని సన్నగా తరుక్కొని ఈ విధంగా యాడ్ చేసుకోండి. హల్వాని ఆ విధంగా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత హల్వాని చిన్న చిన్న పీసెస్గా మీకు నచ్చిన విధంగా నైఫ్తో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, కరాచీ హల్వాని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీకు మా వీడియో నచ్చిందా? మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.